ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడంతో హన్మకొండ జిల్లా సాయంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా 6 నెలల పాటు విచారణ పేరుతో కవితను జైల్లో పెట్టడం సిగ్గుచేటని భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలకు రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. నిందితురాలుగా విచారణ పేరుతో ఢిల్లీకి తీసుకెళ్లి సిబిఐ కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి వెళ్ళి జైలుకు తీసుకువెళ్ళి 6 నెలల పాటు 154 రోజుల పాటు తనను మానసికంగా గురి చేయడం జరిగింది. మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు ఎలాంటి స్కాములు చేయలేదని అత్యున్నత న్యాయస్థానం ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానిపైన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ బీజేపీ కాంగ్రెస్ కుట్రలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శాంపేట మండల కేంద్రంలో ఈరోజు కవితక్క గారికి బెయిల్ వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిఠాయిలు పంచడం జరిగింది.